రేపు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా అడ్డుకుంటుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్రంలో సైకో పాలనకు స్వస్తి పలికి ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు. ప్రతిపాడు దగ్గర హైవేలో ఒక బహిరంగ సభ జరగడం జరుగుతా ఉంది. ఆ జరుగుతున్న సభకి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా మోటార్ సైకిల్ ఉన్నవారు వారు, కొత్త కార్లు ఉన్నవారు వారు. అది కాకపోతే మనకి ఈ రోజు బస్సులు కానీ ఏ సర్వీసులు కూడా ఈ ప్రభుత్వం ఆర్టీసీ కోసం బుక్ చేస్తుంటే కూడా అప్లికేషన్ పెట్టి డబ్బు అడ్వాన్స్ కడతా కూడా ఒక బస్సు ఫెసిలిటీ లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో మీకు తెలుసు, కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు మొన్ననే తోట సీతారామకృష్ణ గారి దగ్గరికి తెచ్చున్నాం. ఆయన చెప్పారు, నాకు సీట్ల సంఖ్య ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే భావి తరాల కోసం, ఒక పక్క అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానీ, ఈ యొక్క పిల్లలు ఎక్కడైనా చదువుకునేటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కానీ అన్ని వ్యవస్థలు దృష్టి పట్టేసి ఈరోజు మద్యం ఎట్లా చేస్తున్నా ఏదై బాగుతూ యారోజు మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నో మాటలిచ్చి ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు మొత్తం అడ్డగట్టుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రారంభానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి, అది కూడా 10 సంవత్సరాల పాటు పొత్తులు కొనసాగించే విధంగా తెలుగుదేశం పార్టీ అదే జన సైనికులు అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి మందరి దగ్గర చెప్పినప్పుడు చాలా ఆనందంగా భావించాం.